తెలంగాణలోనూ ఉత్తరాది ఫలితాలు వస్తాయని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళనం పేరిట నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసించే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజస్థాన్లో డబ్బుల ఇంజన్ సర్కార్ వచ్చిందని, అభివృద్ధి పదంలో దసుకుపోతుందని, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తన గెలుపు కోసం తరలివచ్చిన రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి తెలంగాణ సంస్కృతిలో భాగమై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ये किस तरह के अपने में अपना सकते हैं आप जानते हैं। ये चुनाव का समय आता है, हर तरह के हलकन में अपनाते हैं। मैं आपसे एक ही बात कहना चाहता हूं, आप सभी पढ़े लिखे हो, सभी जानते हो, इनके जो भी इन्होंने घोषणा पत्र हमेशा जारी किया है, इनका घोषणा पत्र निकाल लीजिए, इनका घोषणा पत्र निकाल लीजिए और उस घोषणा पत्र में देखिए इन्होंने कितने वायदे पूरे किए हैं। और एक तरफ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी का संकल्प पत्र निकाल लीजिए और संकल्प पत्र को देखिए कि 2014 में जो संकल्प पत्र हमने लिया था उसको 2019 तक पूरा करने का काम हमारे देश के यशस्वी प्रधानमंत्री ने 19 में जो संकल्प पत्र लिया उसको 2024 तक पूरा करने का काम किया। आज भी कांग्रेस ने जो संकल्प वो घोषणा पत्र दिया है वो उसको कभी पूरा नहीं कर सकते। దేశాన్ని రక్షిస్తుండు, అటు పాకిస్తాన్ చైనా నుంచి, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని కాపాడుతుండు, ఎకానమీని 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకుంటుంది. దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు బీజేపీ పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ చేవెళ్ల నంబర్ 2 పట్టణంలో 2 లక్షలతో గెలుస్తున్నా. ఒకసారి అధికారంలో 12 సీట్లు గెలిస్తే తప్పదు. అండ్ గెలుపు ఈరోజు సాయంత్రం తీసుకోలేకపోతే పోస్టల్ బ్యాలెట్ అయిపోతలేదు. అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ నేను అనుకుంటున్నా ఓన్లీ వన్ వే పోస్టల్ బ్యాలెట్ పోగా 80 నుంచి 90% ఒకటే డైరెక్షన్లో ఇచ్చింది. ఇక ఎందుకు నాకు సంతోషం మీరే అనుకోండి. మేమే కాదు, ఇవాళ సాయంత్రము డాన్స్లు ఇంకా సెలబ్రేషన్స్ ఇవాళ సాయంత్రం నుంచి మొదలైంది.